అబద్ధం ఆడకుండా చెప్పాలి. చెప్తారా? మాట్లాడరేమండి? చెప్తామన్న వాళ్ళు, నా అత్తను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా అన్న వాళ్ళు ఇప్పుడు చెయ్యొద్దండి. 40 రోజుల పాసాలు ఉన్నాయో మూట కట్టుకొని వెళ్ళిపోతారని వచ్చావా? సిక్కును మటన్ వండుకున్నాడు, తలుపేసుకుని ఆ ముసలమ్మ కాంత ముద్ద పెట్టాల్సి వస్తుందని తలుపేసుకుని మరీ తింటున్నావా? తను కని పెంచినటువంటి బిడ్డ కష్టపడి కట్టలు చేస్తుంటే తాళాల మీద తాళాలు వేసి వారానికి 2 సార్లు 3 సార్లు మటన్ సిక్కును తింటున్నావా? అంత నీతిమంతుడైన భర్త, తాగుడు లేదు, పేకట్ లేదు, వ్యభిచారం లేదు, దొంగతనం లేదు, అంత పవిత్రమైన భర్త, అంత మంచి భర్త నీకు దొరికాడంటే కారణం ఎవరు? ఇలువ తెలియట్లేదు నీకు ఇప్పుడు. ఎంతమంది ఆడపిల్లలు ఏడుస్తున్నారు అన్నా, వచ్చిన డబ్బల్లా తాగుడికి, వ్యభిచారానికి, దొంగతనానికి, అన్నా భయంకరమైన వ్యసనాలకి అవజేస్తున్నాడు అన్నా. అన్నా నేను బతకాలనిపించట్లేదు అన్నా, అసలు పెళ్ళంటే ఎర్త కలిగిపోయింది అన్నా, అసలు చచ్చిపోవాలనిపిస్తుందా అని ఏడ్చే ఆడపిల్లలు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. అసలేం లేని భర్త నీకు ఇచ్చింది ఈ లోకములో, శాపములో, పాపములో ములిగి తేలని భర్త నీకు ఇచ్చిందే, ఆమెకు ఒక్క ముద్ద పెడితే ఏమైపోతావమ్మా? హల్లెలూయా. ఈవేళ నువ్వు కోడలవి, ఆమె అత్త, రేపు నువ్వు అత్తవి, నీకు రాబోతుంది ఒక పిడుగు. ఈ జనరేషన్ వేరు, వచ్చే జనరేషన్ వేరు. హల్లెలూయా. ఈ జనరేషన్ ఒక మాట కాదు ఒక మాట సరే నత్త అంటారు. వచ్చే జనరేషన్ నువ్వు నోరు మీ నాకు తెలుసులే. ఉపవాసం అనగా దిద్దుబాటు. దిద్దుకో జీవితాన్ని, నరకానికి వెళ్ళకో, పరలోకం వెళ్ళు. అదే నీ అమ్మ అయితే చెప్పండి, అలానే తలుపులు వేసి తింటావా? రేపు ఎగ్గొడతావా? వాళ్ళు ఏం కోరుకుంటారు? ఎంత ముద్దేగా వాళ్ళకి ఏం కావాలి? హల్లెలూయా. నీ ఆస్తంతా తరిగిపోతుందా? ఎంత వండుతావు, ఎంత తింటావు, ఎంత కుడితో లేస్తావు? ఎందుకు అంత ఆవిడికి పెడితే నువ్వు పరలోకం పోతావు, ఆశీర్వాదాలు వస్తాయి, ఆవిడ వెనకమాల ఏమన్నా బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్లా ఉంటావు, నీకు వస్తాయి. ఇంట్లో అత్త నీకు శత్రువా? హల్లెలూయా. సిగ్గు చెట్టు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇంట్లో అన్నదమ్ములకు శత్రువులా, ఇంట్లో తోటుకోడళ్ళకి శత్రువా? హల్లెలూయా. లేని పని మాట్లాడుతుంది అన్న, అన్నయ్య నువ్వు పడు, నిన్ను గొప్పవాడిగా దేవుడు చేస్తాడు. ఏమంటావు? హల్లెలూయా. యేసే ఎన్నో పడ్డాడు, ప్రపంచ దేశాల్లో గొప్ప నామం అయిపోయింది అంతే. భూమి మీద, ఆకాశంలో, భూమి కింద ఆయన నామం కంటే గొప్ప నామం మరొక నామము లేదంతే. హల్లెలూయా. ఇగో ఓ మాట చెప్పనా, ఆడపిల్లలకు చెప్తాను, మీకు కూడా హస్తం ఎత్తాను. పెళ్ళైన వాళ్ళు మాత్రమే. పెళ్ళైనప్పుడు నీ ఆరోగ్యం, నీ అందం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది ఒకసారి ఇంటికి వెళ్ళి చూసుకొని రేపు చెప్పు. తగ్గిందా పెరిగిందా? తగ్గిందా? మరి ఇది ఇంకా తగ్గేదా పెరిగేదా? మరి తగ్గేటప్పటికి నువ్వేమవుతావు? అత్త అవుతావు. అవుతావా? మరి ఇప్పుడు అర్థమైనప్పుడు నువ్వు ఏం చేసావో సేమ్ నేను అదే చేస్తాను అన్నాడు దేవుడు.